మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? సరే, మీ తాలూకా రాజకీయ అవసరాలకో, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో, మీ తాలూకా మార్కెటింగ్కో, లేదా మీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికో, లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్కి ఏమైనా డబ్బు ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఏదైతే ఈ ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటికి నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం, వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు. ఇందులో ఇనీషియల్గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ adequate positive publicity on government implemented welfare and administrative schemes and unable to retaliate the adverse publicity to it is the need of our to boost up the image of government and the department as well. మేము చేస్తున్నటువంటి పనులకి సరైనటువంటి ప్రచారం రావట్లేదు, రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి, ప్రభుత్వ పాలసీలకి సరైనటువంటి పబ్లిసిటీ రావట్లేదు, అలాగే జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేటువంటి దానికి ఒక ఏజెన్సీస్కి వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చారు. వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వీరు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీలు ఏంటి, అసలు మీరు ఏదైనా తీసుకుంటే కదా మంచి పేరు రావడానికి, మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కదా మంచి పేరు రావడానికి, మీరు చెప్పింది ఏదైనా చేస్తే కదా మీకు ఏదైనా పబ్లిసిటీ ప్రజలు ఇవ్వడానికి. ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది? 8 నెలలు పూర్తయిపోతా ఉంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు, పైపెచ్చు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తూ ఉన్నారు. తీరా దావోస్ వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతారు.